హాయ్! హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం మనకొక సిస్టర్ అడిగారండి. వాళ్ళకి 50,000 సాలరీ వస్తుంది. 2 స్టైర్స్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాము. ఒక 3 ఇయర్స్‌లో ప్లానింగ్ చెప్పండి అని చెప్పి అడిగారు. సో, నా ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, నేను ప్రాక్టికల్‌గా అందరూ చేసుకోగలిగినటువంటిదైతేనే చెప్తాను. ఎందుకంటే ఎక్కువగా రిస్క్ తీసుకొని, మనం అనుకున్నట్టు పీరియడ్‌లో ఎక్కువ బడ్జెట్‌తో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకనుకోండి. కొంచెం హై రిస్క్‌తో ఉన్నటువంటి విధంగా ఉండదనమాట. సో, రిస్క్ తక్కువగా ఉండాలి. కొంచెం టైమ్ టేకింగ్ అయినా పర్లేదు అన్నట్టుగా మన ఐడియాస్ ఉంటాయి. మీకు పాత వాళ్ళైతే ఐడియా ఉంటుంది. సో, ఇక్కడేమన్నా ఎవరైనా హౌస్ కన్‌స్ట్రక్షన్ గురించి మనకొక ఈ మధ్య ఒక 4, 5 కమెంట్స్ వచ్చాయండి. అంటే కొంచెం రకరకాలుగా. సో, అందుకని నేను విరివిరిగానే వీడియో చేస్తాను. అప్పుడు వాళ్ళకి పర్టిక్యులర్‌గా మనం సజెషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా! సో, ఇది వివరాలు చూద్దామండి. హస్బెండొచ్చి అబ్రాడ్‌లో ఉంటారనమాట. వాళ్ళ సిస్టర్ హస్బెండు. అంటే మనకు కమెంట్ పెట్టిన సిస్టర్ వాళ్ళ హస్బెండు అబ్రాడ్‌లో ఉంటారు కువైట్‌లో. సో, వాళ్ళకి 50,000 సాలరీ అయితే వస్తుంది. ఆల్రెడీ ఒక సింగిల్ బెడ్‌రూమ్ హౌస్ ఉందనమాట. అది రెంట్‌కి ఇచ్చున్నారు. అదొక 4,000 రెంట్ వస్తుంది. సో, టోటల్‌గా ఇక్కడ ఇన్‌కమ్ వచ్చి 54,000. సో, ఎవరైనా ఒక 30-40 లేదా 40-50 ఇట్లా లాక్స్‌లో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. లేదా మీరు ఫ్యూచర్‌లో ఒక 5 ఏళ్ళో, 10 ఏళ్ల తర్వాత ఒక ప్లానింగ్ ఉండి, ఒక అపార్ట్‌మెంట్ కానీ, లేదా ఒక ఓన్ ఇండివిడ్యువల్ హౌస్ కానీ కట్టుకునే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి. ఈ రోజే మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నారు. ఈరోజే ఈ వీడియోతో మీరు స్టార్ట్ చేస్తున్నారంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మన కంటెంట్సు ఓన్లీ ఫర్ మిడిల్ అండ్ బిలో మిడిల్ క్లాస్ విమెన్‌కండి. ఎట్లా మనం డెవలప్ అవ్వాలి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కన్నా కూడా ఒక 5, 6 ఏళ్ల తర్వాతనో లేదా 10 ఏళ్ల తర్వాతనో పూర్తిగా మన లైఫ్ స్టైల్ కానివ్వండి, మన ఫైనాన్షియల్ స్టేటస్ మంచిగా మనం మలుచుకోవాలంటే ఎలాంటి ఐడియాస్ ఉన్నాయి అనేది మన వీడియోలో ఉంటాయి రకరకాల వీడియోస్. చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. సో, ఇక వీడియోలోకెళ్ళిపోతే వీళ్ళేమంటే వీళ్ళకి ఒక 1 ఇయర్ బేబీ ఉన్నారు. సో, ఇక్కడ ఇన్‌కమ్ ఇదండి. సాలరీ ప్లస్ రెంట్ కలిపి ఇంతొస్తుంది. వీళ్ళకి టోటల్‌గా ఎక్స్‌పెన్సెస్ వచ్చి ఓవరాల్‌గా 15,000 వరకు అవుతుంది అని చెప్పారు. సో, ఇంకా వీళ్ళకు ప్లస్ ఒక 10 తులాస్ వరకు గోల్డ్ కూడా ఉంది. ప్లానింగ్ చెప్పండి అని అడిగారు. సో, వీళ్ళ ప్లానింగ్ కూడా ఎట్లా అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత ఒక 3 ఏళ్లకి హౌస్ అనేది పైన ఇప్పుడున్న ఇంటికి పైన 2 ఫ్లోర్స్ అంటే ఇక్కడ మనకి 2 స్టైర్స్ అన్నారు కదా! సో, ఒక 2 ఫ్లోర్స్ వేసుకోవాలి. హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి అని అడిగారు. సో, ఇక్కడ మనం ఇన్‌కమ్ చూద్దామండి. మనకి ఇన్‌కమ్ 54,000 ఉంది. ఖర్చులు ఒక 15,000 పోతే 39,000. సో, ఇక్కడ మనకి రెంటు, సాలరీ అంతా కలుపుకుంటే అందులోంచి ఖర్చు ఒక 15,000 అని మనకు చెప్పేసారు ముందే. సో, ఇంక 39,000 మన చేతిలో ఉంది. సో, ఇక్కడ మనకి యావరేజ్‌గా ఇప్పుడున్నటువంటి ప్రైసెస్, ఇప్పుడున్నటువంటి రేట్లు అంటే స్టీల్ కానివ్వండి, శాండు, బ్రిక్స్ ఏదైనా లేబర్ ఇవంతా కూడా అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి, నేనిక్కడ యావరేజ్‌గా సింపుల్‌గా ప్లాన్ చేసుకుంటే అట్‌లీస్ట్ ఒక ఫ్లోర్‌కి 15,00,000 అయినా అవుతుంది. సో, 15,00,000 అన్నట్టుగా వేశాను. అంటే ఇది ఎగ్జాక్ట్‌గా మనం చెప్పగలిగింది కాదు కదా! అందుకనే సింపుల్‌గా మనం ప్లాన్ చేస్తే 15,00,000, 15,00,000 2 ఫ్లోర్స్‌కి కలిపి 30,00,000 వరకు అవుతుంది. అంటే మన ప్లానింగ్ ఎట్లా ఉండాలి అంటే ఎగ్జాక్ట్ 30,00,000 అంటే కొంచెం హెచ్చు తక్కువలు కూడా ఉండొచ్చు కదా! అందులోనూ హౌస్ కన్‌స్ట్రక్షన్ కాబట్టి కొన్నిసార్లు మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువే కూడా అవ్వచ్చు. కాబట్టి మనం 30,00,000-40,00,000 మన ప్లానింగ్ అనుకున్నా లేదా 50,00,000 పెట్టుకునే వాళ్ళు చాయిస్ అండి. ఎందుకంటే ఎవరి బడ్జెట్ వాళ్ళది. ఎట్లా అనేది ఒక మైండ్‌లో ఒక ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. మనం ఇలా కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలని. సో, దానికి యావరేజ్‌గా ఎవరితో అయినా ఆల్రెడీ కట్టిన వాళ్ళకో, లేకపోతే ఒకసారి కట్టి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఐడియా వస్తుంది ఆటోమేటిక్‌గా. సో, అది మీ చాయిస్ అండి. నేను ఇక్కడైతే ఒక 30-40 అయితే ఎట్లా ఉంటుందనేది ఇక్కడ చెప్తున్నాను. 2 ఐడియాస్ ఇస్తున్నాను. ఈ వీడియోలో 2 ఐడియాస్ ఇస్తున్నాను. సో, దాన్ని బట్టి మీకేది నచ్చిందో అది ఫాలో అవ్వండి. లేదా ఈ వీడియో చూసి ఎవరైనా ఇంకేదైనా ఐడియా ఇవ్వగలిగితే కూడా మనకు కమెంట్స్‌లో చెప్పండి. మన సిస్టర్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఫాలో అవుతారు. సో, ప్రాబ్లమ్ ఏమి లేదు. మనం సొల్యూషన్ అనేది షేర్ చేసుకున్నట్లు ఉంటుంది. ఇక్కడేమంటే ముందుగా మనం టార్గెట్ సెట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్లానెడ్‌గా చేయాలి కదా సేవింగ్స్. సో, ఇంక 40-50 లాక్స్ అనుకున్న 3 ఇయర్స్‌లో మనం అనుకున్న బడ్జెట్‌కి 60% నుంచి 70% మన దగ్గర ఆల్రెడీ క్యాష్‌గా ఉండాలి. ఎప్పుడు కానీ ఇల్లు కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ఫిక్స్డ్ అసెట్ కొనాలి అంటే పూర్తిగా మనం లోన్‌ల మీదకి వెళ్ళిపోకూడదు. ఇది రాంగ్ డెసిషన్.
కాబట్టి నేను చాలా వీడియోస్‌లో ఇదివరకు వీడియోలో కూడా చెప్పున్నాను. మన దగ్గర 60-70% ఉంటే మిగిలిన 30%లో కూడా కొంత గోల్డ్ లోన్‌కి లేదా ఏదన్నా ఆహ్, హోమ్ లోన్‌కి వెళ్ళొచ్చు. ఇక్కడేమంటే మనం 3 ఏళ్లలో అనుకుంటున్నాం కాబట్టి ఈ 40-50 లాక్స్‌లో అంటే ఇక్కడ 40 లక్షలు ఎగ్జాంపుల్‌గా తీసుకుందాము. సో, మనకి ఈ 40 లక్షల్లో 70% మనకు పెట్టుకోవాలి. సారీ 60% ఇక్కడ పెట్టుకున్న 24 లక్షలు మనం క్యాష్ అనేది రెడీగా పెట్టుకోవాలి. ఇంకొక 40% 40% 16 లక్షలు అవుతుంది. అది గోల్డ్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి 3 ఇయర్స్ టైమ్ ఉంది కదా! దీన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? జనరల్‌గా అందరూ ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు 24 లక్షలే అనుకుందాం. ఇప్పుడు మనం క్యాష్ రెడీగా పెట్టుకోవాలి. సో, 24 చిట్టుగా ప్లాన్ చేసుకొని యావరేజ్ ఇక్కడ మనకి 39,000 ఉంది కదా! కొంచెం మీరు అటు ఇటు సేవింగ్స్ చేసో, లేకపోతే దాన్ని రౌండ్ ఫిగర్‌గా 40,000గా మనం సేవింగ్స్ చేయగలిగితే 60 నెలలు అంటే యావరేజ్‌గా ఇట్లా ఆలోచించే వాళ్ళు చెప్తున్నాను. నేను ఐడియాస్ ఏమనేది మీకు చెప్తాను. ఒకవేళ మనం 40,000 లెక్కన ఒక 60 ఏళ్ళకి అంటే 5 ఇయర్స్‌కి కట్టాల్సొస్తుంది. ఈ 24 లక్షలు మనం 3 ఏళ్లలో కావాలి అంటే చిట్టు 5 ఏళ్ళకెళ్తుంది ఇక్కడ. చిట్టు వేసుకుంటేనే 5 ఏళ్ళకి చిట్టు వేయగలిగితేనే 40 లక్షలు ప్రతి రూపాయి మనం ఖర్చు పెట్టకుండా ఈ 3 ఏళ్లలో దీన్ని 100కి 100% ఈ 40,000 సేవింగ్స్ చేస్తే 24 లక్షలు ఉంటుంది. కాబట్టి మనకేమి 24 లక్షలంటే ఒకవేళ గోల్డ్ కూడా కొంత ఉంది కదా! అది కూడా చూద్దాము. గోల్డ్ లోన్ మనం ప్లాన్ చేసుకుంటే 3 ఏళ్ల తర్వాత మనకి అంటే గోల్డ్ రేట్ ఎలా పెరుగుతుందో, తగ్గుతుందో చెప్పలేం. కానీ పెరుగుతుందనే అనుకోవాలి మనం. 8,000 గ్రామ్‌కనుకున్న 10 గ్రాములకి 80,000 మనకి 10 తులాలంటే 100 గ్రామ్స్ కదా! ఇంచుమించు ఒక 8,00,000 వస్తుంది యావరేజ్‌గా. అటు ఇటు ఉండొచ్చు ఒక 50,000 7,50,000 లేదా 8కి పైగానా కూడా రావచ్చు. సో, ఇక్కడ మనం ప్లెడ్జు తర్వాత కట్టుకోవాల్సొస్తుంది. ఈ 5 ఇయర్స్ తర్వాత మనం ఫిఫ్త్ ఇయర్ పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఈ చిట్టుని చేతికి తీసుకొని తర్వాతనే మనం ఒక్కసారిగా గోల్డ్ పెట్టి మొత్తం చేతిలో అమౌంట్ పెట్టుకునే కదా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటాము. సో, ఇక్కడ ఆఫ్టర్ 5 ఇయర్స్ మనం 8,000 పర్ మంత్ ఇంట్రెస్ట్‌కే పోతుంది 8,00,000కి. అప్పుడు 5 ఇయర్స్ తర్వాతన 24,00,000 ప్లస్ 8,00,000 అంటే మన ఇప్పుడు హౌసింగ్‌కి మనకి చిట్టులో వచ్చింది 24,00,000 గోల్డ్ లోన్ 8 అంటే 32,00,000 మాత్రమే ఉంటుంది. కానీ మనం ఇక్కడ 40,00,000 అనుకున్నాం కదా! సో, ఈ విధంగా ఆలోచిస్తే మనకి కష్టం. సో, నెక్స్ట్ చూద్దాము. మన ఐడియాస్ ఎట్లా ఫాలో అవ్వాలనేది చూద్దాము. సో, ఐడియా నెంబర్ 1 ఏమంటే ఇక్కడ 2 ఐడియాస్ అన్నాం కదా! 40,000 మనం ఇక్కడ 2 ఐడియాస్ ఇస్తానండి. పీరియడ్ తక్కువుంది. 3 ఏళ్లలో మనకొచ్చేటటువంటి 50,000 సాలరీతో ఖర్చులన్నీ పోను 40,000 సేవింగ్స్ చేసినా, మనం ఐడియా 1లో 6 సంవత్సరాలకి ప్లాన్ చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే 3 ఏళ్ళు అనేది హైలీ ఇంపాసిబుల్. దగ్గర దగ్గర రూ. 1,00,000 పైనే సేవింగ్ చేయగలిగితేనే మనం 3 ఏళ్లలో కట్టుకోగలం. సో, అందుకనే పాసిబిలిటీ కానిది నేను చెప్పలేను. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 1 ఇయర్‌లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మనకంత ఆదాయం ఉండాలి కదా మెయిన్. ఆదాయం ఉండాలి, సేవింగ్స్ చేసుకోగలగాలి. సో, మనం ఎంత చెట్టుకి అంత గాలన్నట్టుగా మనం అనుకున్న టార్గెట్‌ని 2 రకాలుగా నేను చెప్తున్నాను. ఈ 40,000తోనే మీరేం చేయాలంటే 6 ఏళ్ల పాటు ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇల్లు కట్టి, అప్పుల పాలయ్యి, ఇబ్బందులు పడి, మళ్ళీ నానా తంటలు పడే కన్నా కూడా మనం పాసిబిలిటీ ఉన్నటువంటి ఐడియాస్ ఫాలో అవుదామని నేను చెప్తున్నాను. ఇక్కడ 6 ఇయర్స్‌లో మనకి చిట్టు గనుక వేసుకుంటే 40,000 లెక్కన అంటే ఇన్‌కమ్ పెరగొచ్చు. ఈ 6 ఇయర్స్‌లో మళ్ళీ కూడా సాలరీ మీ వారికి పెరగొచ్చు. లేదా అనుకుందాం మనం ఇన్‌కమ్ ఎంతో కొంత పెరుగుతుంది. బట్ మన యావరేజ్‌గా మనం ఈ 40,000స్‌నే తీసుకుందాము. 28,00,000 అయితే 28,80,000 సేవ్ చేస్తాం. 6 ఇయర్స్‌లో మనం నెలకు 40,000 లెక్కన చిట్టు వేసుకొని. ఒక 10,00,000కి గోల్డ్ లోన్ పెట్టుకుంటే కొంచెం గోల్డ్ ఉంది అన్నారు కాబట్టి 10,00,000 కంటే అప్పుడు 38,00,000 అవుతుంది. సో, మన దగ్గర అనుకున్న 40,00,000కి క్యాష్ అయితే రెడీగా ఉంటుంది. అంటే యావరేజ్‌గా హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి మనకు కొన్ని లిమిటేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 38,00,000 అంటే ఇంకా మీరు బడ్జెట్ ఇంత కాబట్టి మీరు 2 ఫ్లోర్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 6 ఇయర్స్ ప్లానింగ్ ఇది. 3 ఇయర్స్‌లో కాదు. 3 ఇయర్స్‌లో కావాలంటే మనం 2 సార్లు ప్లాన్ చేసుకోవాలి. అది కూడా చెప్తానండి. సో, బడ్జెట్ అనేది ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకి మీరనుకున్నట్టుగా 6 ఇయర్స్ అయితే పడుతుంది. మీకున్న ఇన్‌కము మీరనుకున్న నేను యావరేజ్‌గా అంటే ఇప్పుడున్న రేట్‌లకి తగ్గట్టుగా ఇప్పుడు 3 ఇయర్స్, 6 ఇయర్స్ అంటే మన కన్‌స్ట్రక్షన్ ఖర్చు కూడా పెరుగుతుంది. మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ లిమిటేషన్స్ పెట్టుకుంటూ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అన్నట్టుగా మనం చేసుకుంటే
మీరు చేయొచ్చు. సో, నీకు ఆఫ్టర్ 6 ఇయర్స్ మనం ఏం చేస్తామంటే, మనకి ఇదైతే కట్టేసుకుంటాము. ఓన్లీ గోల్డ్ లోన్ ఉంటుంది 10,00,000. ఎందుకంటే ఇది చిట్టు వేసుకొని మనం సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ 28,80,000. సో, ఇక్కడేమైందంటే గోల్డ్ లోన్‌కి మనం 10,00,000కి రూ. 1 ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మనకి బ్యాంక్‌లో పెట్టుకున్నట్లయితే రూ. 1 ఇంట్రెస్ట్ అనుకున్నా అంటే మనకు 60-70-80 పైసలు రకరకాలుగా ఉంటుంది కదా! సో, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం రూ. 1నే వేసుకుందాం. రూ. 10,000 మనకి పర్ మంత్ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది 10,00,000కి. అంటే అసలు ఒక 30,000 ఎందుకంటే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా మనకు గోల్డ్ లోన్ క్లియర్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఎంతైతే మనం సేవింగ్స్ చేశామో ఈ 40,000లో 10,000 ఇంట్రెస్ట్‌కి 30,000 అసలు కట్టుకుంటూ వస్తే మనకి గోల్డ్ లోను ఎప్పుడు క్లియర్ అవుతుందంటే 33 మంత్స్‌కి అంటే దగ్గర దగ్గర 3 సంవత్సరాలకి మనకి గోల్డ్ లోన్ క్లియర్ అవుతుంది. అంటే 10,000 వడ్డీ, 30,000 అసలు కట్టుకుంటూ ఉంటే ఈ 10,00,000కి 3 ఏళ్లకి ఆ తర్వాత మనకి క్లియర్ అవుతుంది. ఇది ప్లాన్ అండి. సో, కొంచెం రిస్కే ఎందుకంటే టైం ఎక్కువ పడుతోంది ఇక్కడ. మనం అనుకున్నదేమో 3 ఏళ్ళు. ఈ విధంగా కాకుండా రెండో ఐడియా కూడా చూద్దాం. ఇది ఓకే అనుకుంటే ఫాలో అవ్వచ్చండి. ఓన్లీ గోల్డ్ లేను ఇంకొక 3 ఏళ్ళకి ఉంటుంది అప్పు. జస్ట్ 10,00,000 మీరు గోల్డ్ లోన్ ఉంటారు 3 ఇయర్స్ వరకు. ఆ తర్వాత 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ కూడా మీరు హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 6 ఇయర్స్ ప్లానింగ్‌లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. లేదు ఒక 4-5 ఏళ్లలో ప్లాన్ చేయాలి అంటే ఐడియా నంబర్ 2 ఏమంటే ఫస్ట్ సింగిల్ ఫ్లోర్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఏమంటే మనకు 15,00,000-20,00,000 టార్గెట్. ఎందుకంటే మనం సింగిల్ ఫ్లోర్ ఇప్పుడున్న హౌస్ మీద ఒక ఫ్లోర్ మాత్రమే ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు టైము తగ్గుతుంది. మనకు బడ్జెట్ తగ్గుతుంది. ఆ తర్వాత ఇంకొక ప్లాన్‌లో మనం పైన మళ్ళీ కడతాం. సో, అది ఎలా అనేది చూద్దామండి. సో, ఇక్కడ ఈ 3 ఇయర్స్‌లో ఇప్పుడు అనుకున్నటువంటి 3 ఇయర్స్‌లో ఓన్లీ ఒక ఫ్లోరే అనుకోండి. 14 మనకి నెలకు 40,000 లెక్కన 36 నెలలు అంటే 3 ఏళ్ళు మనకు చిట్టుకుకెళ్తే తోపుడు అంతా పోను మనకి 14,40,000 ఉందండి. ఒకవేళ చిట్టు తోపుడు పోయినా మీరు ఆఖరి చిట్టుగా ఎత్తుకుంటే మీకు ఎంతో కొంత ఇనిషియల్‌గా ఒక 10,000 ఒక 20,000 అట్లా పోతుంది. లాస్ట్ వరకు ఉంచి. లేదు కొంచెం అటు ఇటుగా మీకు తోపుడు తక్కువగా పోయినప్పుడు పాడేసుకున్నారనుకోండి 14,00,000 వరకు వస్తుంది. ఎందుకంటే మీకు లాంగ్ టర్మ్‌లో లాస్ట్‌లో తీసుకుంటారు కాబట్టి. 3 ఏళ్లలో మీరు చేసిన 40,000 సేవింగ్స్‌కి 14,00,000 చేతిలో ఉంటుంది. ఇంకొక 5,00,000 మీరు గోల్డ్ లోన్ పెట్టుకోవచ్చు. సో, ఇక్కడేమైంది గోల్డ్ లోన్ 5,00,000 క్యాష్ 14,00,000 19,00,000తో ఈజీగా ఒక ఫ్లోర్ అంటే అది మీరు 15,00,000 16 17 18 యావరేజ్‌గా మీరు 19,00,000 మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మీకు అనుకున్నవన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఇక్కడ ఏదన్నా మిగిలించాలి ఒక 2, 3 లక్షలు అనుకుంటే అదే ఇక్కడ మీరు వేసుకునే బడ్జెట్ బట్టి ఇంటికి పెట్టే ఖర్చులు, మనం తీసుకునే వస్తువులు క్వాలిటీ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో, 15,00,000-90,00,000 మీరు ఎంతైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ప్లానింగ్ ఏమంటే, ఇక్కడ ఓన్లీ క్యాష్ 5,00,000 గోల్డ్ లోన్ ఉంటాం. అంటే ఇల్లు కట్టేసుకున్న తర్వాత మనకు అప్పుగా ఈ 5,00,000 ఉంటుంది. సో, ఫస్ట్ 2 ఇయర్స్ ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకున్న తర్వాత నెలకి 20,000 లెక్కన ఎందుకంటే ఆ ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ మనం 40,000 సేవింగ్స్ కదా! అందులో 2 ఏళ్ల పాటు 20,000 లెక్కన పర్ మంత్ గోల్డ్ లోన్ కట్టుకుంటే 20,000 పర్ మంత్ చిట్టుకి. అంటే 40,000ని ఇక్కడ 2గా స్ప్లిట్ చేస్తున్నాం. ఒకటి గోల్డ్ లోన్ కట్టుకుంటున్నాము. ఇంకొక 20,000కి మనం మళ్ళీ చిట్టు వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక దీనికి అన్నట్టు. సో, ఈ 20,000 చిట్టుకి 20,000 గోల్డ్ లోన్ కడుతున్నాం. సో, ఈ 5,00,000 పర్ మంత్ మీరు 22 సంవత్సరాల పాటు 20,000 లెక్కన కడితే మీకు 4,85,000 అంటే దగ్గర దగ్గర 5,00,000 క్లియర్ అయిపోతుంది. మీరెక్కడ ఏదైతే గోల్డ్ లోన్ తీసుకున్నారో అది క్లియర్ చేసుకోవచ్చు. వితిన్ 2 ఇయర్స్‌లో. ఇంకొక 20,000కి ఇక్కడేమంటే మన ప్యాసివ్ ఇన్‌కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఈ 20,000 మీరు చిట్టుకి కడుతున్నారు కదా! అది 24 నెలల్లో 5,00,000 అంటే 20,000 తక్కువ 5,00,000 వస్తుంది. ఇక్కడ రెంట్‌కి మీరు కట్టిన ఈ ఫ్లోర్ రెంట్‌కి ఇస్తే ఒక 5,000 6,000 అది మీరు కట్టిన మోడల్ డిజైన్ బట్టి రెంట్ ఇచ్చుకోవచ్చు. సో, అంటే దీన్ని ఇక్కడ ప్యాసివ్ ఇన్‌కమ్‌గా మనం మార్చుకోవాలి రెంట్‌కిచ్చి. సో, ఈ 5, 6,000 అంటే ఈ 2 ఏళ్లలో 1,20,000 వస్తుంది. కాకపోతే ఈ రెంట్ అమౌంట్ మనకిక్కడ వడ్డీకి సరిపోతుంది. మన గోల్డ్ లోన్ వడ్డీ కూడా కట్టాలి కదా! అసలుతో పాటు. ఇక్కడ అసలు మాత్రమే మనం 20,000 అనుకుంటున్నాం. సో, దానికి వడ్డీ మనకి యావరేజ్‌గా ఇప్పుడు చిట్టొచ్చి 4,80,000 సేవ్ చేస్తాం. అదే ప్యారలెల్‌గా 20,000 అర్థమవుతుంది కదండీ! 20,000 గోల్డ్ లోన్‌కి కట్టుకుంటూ ఇంకొక 20,000 మనం చిట్టు సేవింగ్స్ చేస్తే చిట్టు అమౌంట్ ఏమో 4,80,000 సేవ్ అయింది. ఈ 1,20,000 రెంట్ అమౌంట్. బట్ ఇది మనకి మొత్తం 6,00,000 అయింది. అందులో రూ. 1,00,000 మనకు
మనకి ఇంట్రెస్ట్‌కి తీసేసిన 5,00,000 రూపాయలు మన చేతిలో ఉంటుంది. సో, మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయింది. ఫస్ట్ ఫ్లోర్‌కి గాను మనం ఏం చేసాము, రెంట్‌కి ఇచ్చేసాము. పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ అయింది. ఆల్రెడీ ఓల్డ్ సేవింగ్స్‌లో పాటు ఎంతో కొంత మనకి ఇన్‌కమ్ ఎక్కువ వచ్చింది. 40,000 ఉండదు కదా! అప్పుడు సేవింగ్స్ ఇంకొంచెం పెంచుకోవచ్చు. సో, అప్పుడు ఒక 50,000 అనుకున్నా మనం మళ్ళీ ఇంకొక 2 ఇయర్స్‌కి మళ్ళీ సెకండ్ ఫ్లోర్‌కి పైన ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఒక 60,000 మన ఇన్‌కమ్ పెరిగిన రెంట్‌తో కలుపుకొని మనకెట్లా గోల్డ్ లోన్ క్లియర్ అయిపోయి ఉంటుంది. ఒక ఫ్లోర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 4,000 రెంట్ వస్తుంది కదా! ఈ ఫ్లోర్ కూడా ఇచ్చారంటే ఓవరాల్‌గా ఒక 10, 11,000 అనుకున్నా కూడా మనము 50,000 మన సాలరీ ఇంక్రీజ్ అయ్యి 50,000కి సేవింగ్స్ పెరిగినా, మళ్ళీ రెంట్ ఒక 11,000 పెరిగినా యావరేజ్‌గా ఒక 60,000 మనకి ఇన్‌కమ్ ఉంటుంది. సో, ఇక్కడ 40,000తో చేసిన మనం 2 ఇయర్స్‌లో మళ్ళీ 60,000తో ఇంకొక 2 ఇయర్స్‌లోని మళ్ళీ ఇంకొక ఫ్లోర్‌కి ప్లాన్ చేయొచ్చు. ఇదే విధంగానే చిట్టు కొంచెం పెట్టుకొని, చిట్టు వేసుకొని మళ్ళీ కొంచెం గోల్డ్ లోన్ పెట్టుకొని ఇట్లా మనం చేసుకోవచ్చు. సో, ఇక్కడేమంటే టెన్షన్స్ ఫ్రీగా ఉంటుంది. సెకండ్ ఐడియాలో టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. మనం అనుకున్నట్టుగా 4 ఇయర్స్‌లో ఇది కంప్లీట్ 4 ఆర్ 5 ఇయర్స్‌లో ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 ఇయర్స్ తీసుకుంటాము. కొంచెం టెన్షన్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా మనం వడ్డీకి తీసుకుంటాము. అంటే ఇక్కడ చిట్టు వేసుకుంటున్నాము. ప్లస్ ఇంట్రెస్ట్‌కి గోల్డ్ లోన్ 10,00,000 పెట్టేసుకుంటున్నాము. దీన్నే స్ప్లిట్ చేసుకుంటాం. ఈ ఐడియాకి స్ప్లిట్ చేసుకోవడం ద్వారా 1 ఇయర్ టైం తగ్గింది. కొంచెం టెన్షన్ ఫ్రీ కూడా ఉంటుంది. సో, ఇదండి. ఈ ఐడియా మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఏదైనా ఐడియా అవ్వాలనుకున్నా కమెంట్స్‌లో కొంచెం క్లియర్‌గా ఇస్తే మన సిస్టర్ ఫాలో అవుతారండి. ఎందుకంటే ఈ ఐడియాస్ మనం వినేటప్పుడు ఇంకొక ఐడియా కూడా రావచ్చు. జనరల్‌గా ఎవరికైనా ఇంకొక ఐడియా వస్తుంది. సో, ఇది విన్నారు కదా! ఎలా ఉందనేది కామెంట్స్‌లో ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.